సార్ మీ పేరండి? కొనకొండల హ్మ్. సుద్దపల్లి రమణ. ఓకే. ఆ, రమణ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? వ్యవసాయం అగ్రికల్చర్. సార్ మీది ఏ ఊరు సార్? ఏ నియోజకవర్గం అండి? కొనకొండల విలేజ్, వజ్రకరణ మండలం, ఉరువకొండ కాన్స్టిట్యూషన్. ఓకే. సార్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, మీ నియోజకవర్గంలో అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే అభివృద్ధి. చంద్రబాబు అయితేనే ఇంతో ఎడ్యుకేటెడ్కి కూడా, పిల్లలకు కూడా సాఫ్ట్వేర్ రంగం కానీ ముందుకు అభివృద్ధి చెందుతుంది. సాఫ్ట్వేర్ రంగం ఉందంటే మనకి ట్యాక్సుల రూపంలో స్టేట్ డెవలప్మెంట్ కానీ బాగా అభివృద్ధి అవుతుంది. అది ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వంలో? మీ రైతులకు ఎలా ఉంది ఈ ప్రభుత్వం? ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి? దరిద్రంగా ఉంది. ఎందుకంటే ఒక్క అమ్మఒడి కూడా ఎంతమందికి ఇవ్వాలో అది లేదు. ఈ గవర్నమెంట్ అమ్మఒడి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి స్టేట్లో ఈయన అభివృద్ధి చేసి పంచగలడు, సామర్థ్యం ఉన్నవాడు. అలాగే హైదరాబాద్ కూడా ఈయనున్న ఫీల్డ్లోనే డెవలప్మెంట్ అయింది కాబట్టి ఈయన 1కి 10 సార్లు నమ్మినట్లే ఈయనే నమ్ముతారు. సార్ రైతులకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే 2014 నుంచి 2019 వరకు మీకేం జరిగింది? ఇక్కడ తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రభుత్వంలో మీకేం జరిగింది? ఈ ప్రభుత్వంలో నీటి కష్టాలు ఉన్నట్లే ఒక్క రైతుకి ఈ మన అనంతపురం డిస్టిక్ అంటే ఎడారి ప్రాంతం ఉన్నట్ల, కరువు ప్రాంతం ఉన్నట్ల. దీనికి ఏ రోజైనా ఇన్పుట్ సబ్సిడీ ఏమైనా పెద్దగా రిలీజ్ చేశాడా? ఏమి ఇచ్చాడు? అరకొర నిధులు ఇచ్చి దాన్ని భ్రష్టు పట్టించిన ఫస్ట్ గవర్నమెంట్ అంటే ఇదే అనంతపురం. ఇంతకుముందు చంద్రబాబు గవర్నమెంట్లో ఇన్పుట్ సబ్సిడీలు కానీ, ఇన్సూరెన్స్లు కానీ, చాలా రైతులకి సబ్సిడీలు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ చాలా బాగా ఇచ్చేవాళ్ళు. బోర్లు, కరెంటు విద్యుత్ కూడా బాగా ఇచ్చేవాడు. చెప్పిన దానికి నాణ్యమైన విద్యుత్ 7 గంటలు కానీ అప్పటికి నాణ్యంగా ఇచ్చేవాడు. ఈ గవర్నమెంట్లో బోర్లకి రాత్రి 3 గంటలు, పొగులు 3 గంటలు. ఇంకా ఏమన్నా మనం సబ్సిడీలు ఏమన్నా అడిగితే పైన కరెంటు పోయింది, మేమేం చేయాలని వాళ్ళు అంటారు. ఓకే సార్, మరి మీ నియోజకవర్గం పరిస్థితి చూసుకున్నట్లయితే ఇక్కడ అసలు ఎలా ఉంది? ఈ నియోజకవర్గంలో సమస్యలు ఏమున్నాయి? ఈ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ గెలిస్తేనే అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైనా ఆయనే గట్టిగా గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, గవర్నమెంట్ లేనప్పుడు కానీ సాధించిన వ్యక్తి అంటే నాకు తెలిసి స్టేట్లో పయ్యావుల కేశవే నాకు నంబర్ 1గా కనిపిస్తుంది. మీ నియోజకవర్గంలో ఈ 5 ఏళ్లలో ఏమన్నా రోడ్లు వేయటం కానీ, కాలువల మీద బ్రిడ్జిలు కట్టడం కానీ, కాలువలో నీళ్లు పారించడం కానీ ఏమైనా చేసింది సార్ ఈ ప్రభుత్వం? ఇంకా ఒక్క చెప్పనవసరం లేదు. ఎక్కడెక్కడ ఒక అభివృద్ధి అనేది లేదు. ఒక సిమెంట్ రోడ్ లేదు. పంచాయతీ నిధులు కూడా లేక మా విలేజ్ ఇంకా దరిద్రంగా ఉంది. పంచాయతీ నిధులు కూడా వాళ్ళే తీసేసుకొని ఇవన్నీ దరిద్రంగా ఉంది. పంచాయతీ నిధులు లేక సర్పంచులు కూడా చాలా గోలగా ఉంది. సో ఓవరాల్గా అయితే మీకు తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం 100కి 100% వస్తేనే అభివృద్ధి చెందుతుంది. ఒక సాఫ్ట్వేర్ రంగాన్ని తేగల సమర్థుడు అయిన తర్వాత దానివల్ల మనకు వచ్చే ట్యాక్సుల వల్ల కానీ, గవర్నమెంట్ డెవలప్ కావాలన్నా కానీ, ప్రతి ఒక్క రైతులకు కూడా మంచిగా చేయగలరంటే చంద్రబాబు నాయకత్వం రావాలి. సో పయ్యావుల కేశవ్ గారు గెలవాలంటున్నారు. ఆయన మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఏం చేశాడు ఈ ప్రాంతానికి? ఆయన ఎప్పుడైనా కానీ రైతుల కష్టాలు ఉన్నాయంటే అర్ధరైతులప్పుడు కానీ కాలువల్లో నీళ్ళు వదిలించడం కానీ, నీళ్లు ఈ గవర్నమెంట్ వాళ్ళు తూములు పనిచేస్తూ కూడా ఆయన కొట్లాడి జీబీసీ కెనాలకు కూడా అందరినీ నీళ్ళే రావాలని కూడా పోరాడిన వ్యక్తి అంటే పయ్యావుల కేశవే. దానికోసమే పయ్యావుల కేశవ్ 1కి మాకు 100% గెలుస్తాడు. దాంట్లో డోకా లేదు, గెలిపిస్తాము కూడా. నమస్తే అన్న, మీ పేరు? రమేష్. నా పేరు రమేష్ గారు. ఏం చేస్తుంటారు సార్ మీరు? మామూలు అగ్రికల్చర్. ఓకే, వ్యవసాయం చేస్తారు సార్. ఏ ఊరు సార్? ఏ నియోజకవర్గం? ఉరవకొండ నియోజకవర్గం, చాయపురం విలేజ్, వజ్రకరణ మండలం. ఓకే సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్ రాబోతుంది. ఇప్పటివరకు గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు మీరు. మరి రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? మేము తెలుగుదేశం పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నాం. ఓకే, ఎందుకని సార్ ఈ 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఇంత అధ్వానం పరిపాలన ఇంతవరకు ఎప్పుడు చూడలేదు మేము. ఓన్లీ పింఛన్లు ఇవి అనుకుంటున్నాడు కానీ మనం అభివృద్ధి, రోడ్లు ఇవన్నీ ఏమీ ఐడియా లేదు. అధ్వానమైన రోడ్లు, కరెంటు అన్నీ అధ్వానంగా ఉన్నాయి.
మీకు ఎలా ఉంది సార్ ఇప్పుడు ఇక్కడ ఇటు పక్క రైతులు అంటే నీటి ఎద్దడి బాగా ఉంటుంది. చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీ రైతులకు ఏం చేశారు, ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది? చంద్రబాబు ఉన్నప్పుడు మాకు ఇన్పుట్ సబ్సిడీ కానీ డ్రిప్ కానీ కావాల్సినంత డ్రిప్ ఇస్తాండే. ఇప్పుడు డ్రిప్ ఇచ్చే పరిస్థితి లేదు. నీళ్ళు కూడా కెనాల్కి ఎన్ని కావాలంటే నీళ్ళు ఇస్తాండే. బాగా కరెంట్ బాగా సమృద్ధిగా ఉంటుంది. ఇబ్బంది ఇప్పుడు నీటికి ఇబ్బంది. ఓకే సార్, మరి మీకు డ్రిప్ ఇరిగేషన్లో ఈ ప్రభుత్వాలు అంటే చంద్రబాబు దిగిపోయేటప్పుడు చాలా కొనిపెట్టారంట. వాటిని ప్రభుత్వంలో ఏమన్నా ఇచ్చారు సార్ రైతులకి? ఏం తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని డ్రిప్ తెచ్చిపెట్టి అవన్నీ నిర్వహణ పడినాయి. 50,000 ఎకరాలకు నిర్వహణ పడినాయి. కేశవన్ చేస్తాను కొన్నాడు, గవర్నమెంట్ మాత్రమే బంద్ చేసి పెట్టినారు అన్ని. సార్ మరి తెలుగుదేశం ప్రభుత్వంలోనే మీకు కాలువలు కూడా తవ్వారంట. వాటి మీద బ్రిడ్జిలు కట్టే టైంకి ఆ ప్రభుత్వం మారింది అంటున్నారు. మరి వాటి గురించి ఈ ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేసింది సార్? ఏమీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కాలువ వెడల్పు చేసింది. నీళ్ళు కావడం నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు అప్పుడు ఉండే బ్రిడ్జిలు ఇంతవరకు బ్రిడ్జిలు ముట్లే. ఆ కాలువ ఒక గంప మట్టి కూడా తీసేయాలి. ఎట్లుండేదో అట్లా ఉంటాయి. చంద్రబాబు మొదలుపెట్టాడు వాడికి స్టాప్ అంతే. బ్రిడ్జిలు అన్ని నిలబడిపోయినాయి అన్ని ఆల్మోస్ట్. రైతులు కూడా అవతలకి యువతలు పోవాలన్నీ కూడా బ్రిడ్జిలు ఇబ్బంది చెప్పుకొనే పోతుంది. సార్ మరి రాష్ట్రానికి ఒక రాజధాని మంచిది అంటారా, 3 రాజధానులు కావాలంటే సార్? ఎవరైనా ఒకటే కోరుకుంటారు, 3 ఎవరైనా ఆలోచిస్తారా? అన్ని ఒకసారి ఉంటే తిరిగేకి చేసేకి అన్నింటికి అనుకూలం ఉంటాయి. ఒకసారి ఉంటే ఇబ్బంది కదా అన్నింటికి. సో మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి సార్? ఒక పక్క పయ్యావుల కేశవ్ గారు, మరో పక్క విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరిలో ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించుకొచ్చి మీ నియోజకవర్గ అభివృద్ధి చేయగలరు అనుకుంటున్నారు? పయ్యావుల కేశవ్ ఏమైనా తెచ్చాలనే ఏం చేసినా నియోజకవర్గాన్ని పయ్యావుల కేశవ్ తెచ్చినాడు. రోడ్లు కానీ, నీళ్లు కానీ, డ్రిప్ కానీ, పైపులు కానీ, కాలువలు కానీ ఎన్ని తొలగించినా పయ్యావుల కేశవ్ గారే. ఆయన ఏమి అన్ని కేశవ్ గారే చేసినారండి. నమస్తే పెద్ద, మీ పేరు? చంద్రకాంత్ రెడ్డి. చంద్రకాంత్ రెడ్డి గారు, ఏ ఊరు సార్ మీది? ఇది ఊరే పొట్టిపాడు. పొట్టిపాడు ఇది మన ఉరవకొండ నియోజకవర్గమేనా? ఊరుకొండ నియోజకవర్గమే. ఓకే, మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి? ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి జగన్ పరిపాలన? ఏం చేసింది ఏం లేదు. అంటే చెప్తాడు కానీ చేసింది ఏం లేదు. ఏం మీకేం రాలేదా పథకాలు కానీ ఇలాంటివి ఏం రాలేదా? వస్తున్న పింఛన్ ఆ గవర్నమెంట్ నుంచి వస్తుంది, 200 రూపాయల నుంచి వస్తున్న పింఛన్ ఎగిరిపోయా. మళ్ళీ మొన్న గట్టి బట్టి భూమి అంతా క్వాలిఫై చేసి చేసినాము. మన వస్తున్నాయి, మన 4 నెలలు అయిందంటే. సార్ మీరు ఏం చేస్తారు? వ్యవసాయమేనా? వ్యవసాయమే. సార్ మరి మీ నియోజకవర్గంలో ఇప్పుడు మంచి నీళ్లు కావాలి, సాగునీరు తాగునీరు లేదంటున్నారు. ఎంతవరకు వస్తున్నాయి? సాగునీరు వస్తున్నాయి, సాగునీరు 2 వచ్చినాయి. వాటి గురించి గిట్టుబాటు ధరలు పర్లేదే? రేట్లు ఏం లేదు, అన్ని ఏసీలో పెట్టినాము. గిట్టుబాటు ధర లేక అట్లా ఉండే అంతే. మరి ఈ ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా సహాయం అందిందా? ఇన్పుట్ సబ్సిడీలు కానీ అలాంటివి వచ్చినాయా? ఏం లేదు, సంవత్సరం 13,000 వేస్తానే, 6,000 వేస్తాను తప్పితే ఏంది లేదు మాకు. అంతే. పిల్లలకి అది స్కూల్ బడి పిల్లలు అది లేదు, ఏంది లేదు. డ్రిప్ ఇరిగేషన్లు కానీ వ్యవసాయం పనిముట్లు ఏం లేదు, ఏం లేదు. అట్లా ఇచ్చిండేది ఏం లేదు. ఇంతకుముందు తెచ్చుకున్నాము, వాళ్ళ గవర్నమెంట్ తెచ్చినాము. అవి డ్రిప్ వైర్లు అంటే వచ్చేసి పైపులు చంద్రబాబు ఉన్నప్పుడు వచ్చినాయి. వచ్చాయి. ఈ ప్రభుత్వం అయితే 30 పైపులు, 7 స్ప్రింక్లర్ పైపులు, ఎల్లు టీలు ఇట్లా ఇచ్చినారు పాపం. చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చాడు కానీ ఇప్పుడైతే ఏం లేదు.